వార్తలు చదువుతున్నది మీ వామన్ రావు. మొట్టమొదటిసారిగా న్యూస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన యూబీటీవీ ప్రేక్షకులకి నిజాన్ని ఎప్పుడూ నిర్భయంగా అందించడంలో యూబీటీవీ ముందుంటుందని తెలియజేసుకుంటున్నాం. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఓటుకి 2000 ఇస్తుంటే రూలింగ్ పార్టీ వాళ్ళు కేవలం 1500 రూపాయలు ఇస్తున్నారని చెప్పి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కోజివానిపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఓటింగ్ బహిష్కరించారు. అయినా పోలింగ్ 75% నమోదైందని వామన్ రావు అని భలే గొంతెత్తుంది. ప్రఖ్యాత సినీ నటుడు కిరీట్ కుమార్ రెండో కుమారుడు విరాట్ కుమార్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి సాయంత్రం సమాచారాలు. దీని దుంపదగ్గ ఎంత కష్టమయ్యా వార్తలు చదవటం సుబ్బారెడ్డి. కళ్యాణి, న్యూస్ చదివేటప్పుడు ప్యాంటు కనపడిందా? మీ వెంకీకి చెప్పు, న్యూస్ చదవడానికి ప్యాంటు కాదు ముఖ్యం, గుండెల్లో ధైర్యం. ఇది లైవ్ సార్. లైవా? బ్రేక్ కదా. వెల్కమ్ బ్యాక్ టు సాయంత్రం సమాచారాలు. ప్రఖ్యాత సినీ నటుడు కిరీట్ కుమార్ రెండో కుమారుడు విరాట్ కుమార్ కూడా త్వరలో సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. అందుకు తన నటనకు కావలసిన హార్స్ రైడింగ్, కరాటే, జిమ్నాస్టిక్స్ మరియు పట్టు పురుగుల పెంపకం నేర్చుకోవడం కోసం హాలీవుడ్ వెళ్లారు. ఇప్పుడు బిజినెస్ న్యూస్. స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సోమవారం నిఫ్టీ మొదటి నిరోధం 5722, మొదటి మద్దతు 5544. ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నాడు? స్టాక్ మార్కెట్స్ అలాగే ఉంటాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వాతావరణ విశేషాలు. వెంకీ, ఇదే నీ ఛాన్స్. 1 2 3 రోల్. వాతావరణ విశేషాలతో మీ ఎన్ వెంకటేశ్వరరావు. వెంకీ ఇక్కడున్నాడేంటి? ముందుగా ఢిల్లీ. ఇక్కడ సామాన్యంగా రోజు గరిష్ట ఉష్ణోగ్రత 25 ఉండొచ్చు, కనిష్టం 15 వేసుకోండి. నేను ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళలేదు, కానీ ప్రభావతి పుట్టి పెరిగింది ఇక్కడే. అందుకే ఆ ఊరంటే నాకు చాలా అభిమానం. తర్వాత ముంబై, కలకత్తా, చెన్నై, వీటి గురించి వదిలేద్దాం. వైజాగ్ వద్దాం. ఇక్కడ వాతావరణం గురించి పెద్దగా ఐడియా లేదు. మీ అల్లుడు ప్రభావతిని కలుసుకుని ఉదయ్ టీవీలో ఏం చేస్తున్నాడు? ఓ రోజు మధ్యాహ్నం మ్యాట్నీ షో, జల్సా సినిమా, మౌర్య థియేటర్, C16, C17 బ్లాక్ లో 100 రూపాయలు పెట్టుకున్నాం. వేసవి 2 నెలలు మేమిద్దరం వైజాగ్ అంతా తిరిగి వస్తున్నా. డాల్ఫిన్ స్నోస్, ఆర్కే బీచ్, కైలాష్ గిరి వగేరా వగేరా. కానీ ఆ తర్వాత 2 సంవత్సరాలు 2011, 2012 సమ్మర్ లో వైజాగ్ వెళ్ళాను, కానీ ప్రభావతి రాలేదు. ఏంటి, నా కోసం వైజాగ్ వచ్చావా? 4 ఏళ్ల తర్వాత నేను ప్రభా కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో హైదరాబాద్ లో కలుసుకున్నాం. ప్రభా, నీ కళ్ళ ముందు కనిపించే మనిషి వేరే అయినా నీ మనసు చూసింది మాత్రం నన్నే. ఐ స్టిల్ లవ్ యూ ప్రభా. నువ్వు ఇష్టపడింది నన్నే, నేను ఇష్టపడింది నిన్నే. ఈసారి నేను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. కళ్యాణి, ఆ రోజు బీచ్ లో నిన్ను ఏదో అన్నారనే కదా ఆ ట్విన్ టవర్స్ తో బయట దిగింది. ఏమైంది? మూతి పగిలింది. నీకు మాట చెప్పనా, వాళ్ళు మళ్ళీ నిన్నేమని అంటే నేను మళ్ళీ బయటికి దిగుతా. ఎందుకో తెలుసా? ఐ స్టిల్ లవ్ యూ. ఆ రోజు నెక్లెస్ రోడ్ లో ఎంత అడిగినా నువ్వంటే ఇష్టం అని చెప్పలేకపోయా, బట్ ఈరోజు చెప్తున్నా. ఐ లవ్ యూ సో మచ్ ప్రభా. ఐ రియల్లీ లవ్ యూ. అప్పుడు, ఇప్పుడు, ఇప్పుడు. సిరి 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 నేను వెళ్ళిపోతుందిరా. అసలు ఎవడరా నువ్వు? చింతా గురుమూర్తి. ఎవడైతే నాకే నన్ను లాగుతా ఎందుకురా? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? పెళ్లిళ్ళు లేవు, పెళ్లి చూపులు లేవు. రేయ్ రేయ్, ఆటో, యూబీటీవీ ఆఫీస్కి వస్తావా? అజయ్ టీవీ ఆఫీస్కి అయితే వస్తా. హైదరాబాద్ ఆటోలు నేను బాగా అర్థం చేసుకున్నాను. నేను బేరమాడతాను. ఆటో, అజయ్ టీవీ ఆఫీస్కి వస్తావా? యూబీటీవీ ఆఫీస్కి అయితే వస్తా. ఎక్కిసండి, దింపేసి. H4, ఆ పిల్లలు, స్కూల్ డిస్ట్రిక్ట్స్, ఎడిసన్, పెళ్లి, ఆడారమ్మ. ఇది గోవా. ప్రభాతి ఒప్పుకుంటే ఇక్కడే మా హనీమూన్ జరుపుకుంటాం. లేకపోతే సిమ్లా,
మనాలి కూడా వెళ్ళొచ్చు. ప్రభావతి ఎక్కడికంటే అక్కడికి. వెంకీ అయితే వెనక నుంచి మొత్తం నడిపించింది నువ్వే అన్నమాట. ఎస్, ఐఎమ్ నాట్ ఓన్లీ వెంకీ బట్ ఐఎమ్ ఆల్సో వెనక్కి. ఎంత ధైర్యం! ఆ? అబ్బా, ఎంత ధైర్యం! ఆ లెటర్ రాసింది కూడా నువ్వేనా? రచన నాదే, నటన దర్శకత్వం మా బాస్ది. బాస్ ఎందుకు కొడుతున్నావు? నా ఫీలింగ్స్ తో ఇలా ఆడుకుంటావా? తప్పలేదు, ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడావు? ఆడపడ్డాను ప్రభా. ఆ పాట రాసింది కూడా నువ్వే కదా? ఎంత మోసం! మరి నువ్వు మాత్రం ముందు పైకి రండి చూద్దాం అన్ను పైకి పిలవలా? నేను పిలిచింది నిన్ను. ఆహా, పైకి వచ్చిన మాత్రం నేను కాదు కదా, ఉంగరం తొడిగింది కూడా నేను కాదు కదా. పైగా శుక్రవారం కలుద్దామంటే ఉదయగారితో డిన్నర్ ప్రోగ్రామ్ పెట్టుకుని నాకు వేరే పని ఉందని చెప్తావా? వెంకీ, నేను ఉదయాన్ని కలవాలనుకున్నది అసలు విషయం చెప్పడానికి. గైస్, let's just relax. Hold my pinky. మా అమ్మునోడు కానీ హలో సార్, మన ప్రోగ్రామ్ పెద్ద హిట్. అవునా? టీఆర్పీ రేటింగ్స్ టీవీ నైన్ దాటిపోయాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చూసారా సార్, వాడిని వెంటనే డిస్మిస్ చేయండి సార్. హలో, ఒరే నానా, ఈ రోజు టీవీ చూసావా? చూశాను, అందుకే వాడిని వెంటనే డిస్మిస్ చేయడానికి వచ్చాను. ఏడిసావు. ఈ రోజు వార్తలు ఎంతమంది జనం చూసారో తెలుసా? ఆ వెంకీ పెద్ద స్టార్ అయిపోయాడు. వాడిని ఇప్పుడు తీసేస్తే మనకి ఎంత చెడ్డ పేరు. మరి నాకు జరిగిన ద్రోహం మన టీఆర్పీలు టీవీ 9 ని దాటాయి. ద్రోహం కన్నా టీఆర్పీలు ముఖ్యం. అంతేనంటారా? కాదంటావా? మరి నా పరిస్థితి ఏంటి సార్? మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారా? మీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందా? పద్ధతిగా పూజిస్తే శని కూడా శుభకారకుడే. నేడే కొనండి శని విమోచన యంత్రం. వెంటనే ఆర్డర్ చేస్తే 199 రూపాయలు మాత్రమే. కెమెరామన్ గారు, మరీ నత్తిగా ఉందా? అంతవరకు సెలవు. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి యూపీ టీవీ. వెంకీ, మొత్తానికి న్యూస్ రీడర్ అయిపోయావు. మరి మీ బాస్ ఏం చేసావు? ఏం చేస్తాం, మధ్యలో వదిలేలేం కదా. మీ మొహానికి ఏదో అంటుకుంది. ఏంటి పోయిందా? ఆహా, కొంచెం రైట్ అక్కడ. నీ మొహానికి అందం అంటుకుంది. ఓ, అందం తుడుచుకుంటే పోదు కదా. అందం